Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. This video is for educational and informational purposes only. I am an AMFI registered mutual fund distributor. ARN 88833E1 E078724 and do not provide investment advisory or recommendations. Please assess your risk profile, financial goals, and suitability before investing. I may receive commissions from asset management companies. Past performance is not indicative of future results. హలో ఫ్రెండ్స్, నమస్కారము. ఇవాళ మనం టెక్నికల్ అనాలిసిస్లో మూవింగ్ యావరేజెస్, కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్, దీన్ని మ్యాక్డి అని కూడా అంటారు. సో ఈ పర్టికులర్ ఇండికేటర్ చాలా పాత ఇండికేటర్ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా ట్రేడర్స్ దీన్ని యూజ్ చేస్తారు. కాంప్లికేషన్స్ లేకుండా మనం ఈ మ్యాక్డీని కరెక్ట్ వేగా మనం చెక్ చేసేసుకుంటే మనకి ఎక్కువగా ఇండికేటర్స్ జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. సో ముందుగా మనం కొద్దిగా బేసిక్ ఐడియా అర్థం చేసుకుందాము. సో మ్యాక్డీ అనేది ఏంటంటే ఒక క్లియర్ గా 1970s లేట్ 1970s గిరాల్డ్ యాపిల్ నుంచి మనకి డెవలప్ చేయడం జరిగింది. సో టెక్నికల్ అనాలిసిస్ లో ఒక మొమెంటం ఇండికేటర్. సో మొమెంటం ఇండికేటర్ అర్థం ఏంటంటే ఏ సైడ్ లో మూవ్మెంట్ వెళ్తుంది, సైడ్ వైజా, అప్వర్డ్ మూమెంటా, లేకపోతే డౌన్ సైడ్ మూమెంటా. సో మొమెంటం అనేది మనం ఫస్ట్ క్యాచ్ చేయాలి. ఆ తర్వాత మనం అప్పటిలో స్టాక్ లో ఎంటర్ అవ్వాలా లేదా అనేది మనం తర్వాత తెలుసుకుంటాము. సో ఆ మొమెంటం అనేది మనకి మ్యాక్డి ఇచ్చింది అనే ఆలోచనతో మనకి గిరాల్డ్ యాపిల్ అనేది దాన్ని రిఫ్రేమ్ చేశారు. సో ఇక్కడ రెండు పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇది మొమెంటం ఆసిలేటర్. ఈ మొమెంటం ఆసిలేటర్ ని రెండు విషయాలు మనం తెలిసింది. ఒకటి ట్రెండ్ డైరెక్షన్, రెండోది మొమెంటం లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ అనేది కూడా మనం రెండు క్యాచ్ చేసేసుకోవచ్చు. సో డైరెక్షన్ తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళే మార్కెట్ లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, అది నిలబడిద్దా అనేది మనకి మొమెంటం స్ట్రెంగ్త్ అనేది ఇచ్చింది. సో రెండు మనకి ఒకే ఆసిలేటర్ లో వస్తాయి కాబట్టి అందుకనే దీన్ని ఎక్కువ మంది ఇప్పుడు కూడా యూజ్ చేస్తారు. సో ట్రెండ్ ఫాలోయింగ్ ప్లస్ మొమెంటం రెండింటిని క్యాచ్ చేయడానికి మనకి మ్యాక్ డి అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మ్యాక్ డి అనేది ఏంటంటే ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ లెవెల్స్ మనం దీనిలో కనిపెట్టలేము. దానికోసం మనం RSI అనేది యూజ్ చేసుకుంటాం. మ్యాక్డి అనేది ఏంటంటే కొట్టి ఇందాక మాట్లాడుకున్నది ట్రెండ్ ఇంకా మొమెంటం అనేది మనం చూస్తాం. సో మూడు కాంపోనెంట్స్ ఉంటాయి. సో మూడు కాంపోనెంట్స్ లో మనకి మరి అంత డీటెయిల్ గా మనం వెళ్ళొద్దు. ఒక బేసిక్ ఐడియా అనేది మనం తీసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో ఒక మ్యాక్డి లైన్ ఉంటుంది, ఒకటి సిగ్నల్ లైన్ ఉంటుంది, ఒకటి హిస్టోగ్రామ్ ఉంటుంది. సో మ్యాక్డి లైన్ ఫామ్ అవడానికి ఇది యూజ్ చేస్తారు. సిగ్నల్ లైన్ 9 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనేది మనకి లైన్ క్రియేట్ అవుతుంది. హిస్టోగ్రామ్ అనేది ఏంటంటే మ్యాక్డి లైన్ మైనస్ సిగ్నల్ లైన్ అనేది మనకి హిస్టోగ్రామ్ జనరేట్ చేసి ఇచ్చింది. సో మూడింటికి మనం ఒక చిన్న పాయింట్ అనేది మనం అర్థం చేసుకున్నాము. సో మ్యాక్డి లైన్ అనేది మనకి తెలిసిందే. సో 12 days ఇంకా 26 days. సో ఫాస్టర్ గా మూవ్ అవుతుంటే మనకి మ్యాక్డి లైన్ అనేది అంటే పెరిగింది. అంటే 12 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ఏంటంటే అప్వర్డ్ మొమెంటం మనకి కనిపిస్తుంటే అప్పుడు మనకి మ్యాక్డి లైన్ అనేది పైకి వెళ్ళింది. అది 26 day కి కంపారిజన్ చేసుకుంటే. సో ఓవరాల్ గా అనేది ఏంటంటే ఎప్పుడైనా మనకి మ్యాక్డి లైన్ అంటే పైకి వెళ్తుందంటే షార్ట్ టర్మ్ మొమెంటం అనేది మారుతుంది. ఆ షార్ట్ టర్మ్ మొమెంటం అనేది మ్యాక్డి లైన్ ని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటా వెళ్తుంది. సో ఈ మ్యాక్డి లైన్ కి ఇంకొకటి సిగ్నల్ లైన్ మనం చెప్పుకుంటుంటే ఈ మ్యాక్డి లైన్ కి ఇంకొక స్మూతర్ గా ఇంకా ఫాస్టర్ గా వెళ్ళేది సిగ్నల్ లైన్. సో ఇది 9 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఇది చాలా ఫాస్ట్ గా మనకి ఐడియా ఇచ్చింది ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి. సో అమ్మటానికి కొనటానికి మనకి సిగ్నల్ లైన్ చెక్ చేసుకోవాలి. మొమెంటం మారుతుందా అనే దానికి మనకి మ్యాక్డి లైన్ చెక్ చేసుకోవాలి. ప్లస్ హిస్టోగ్రామ్ అనేది కూడా మనకి యాక్సెలరేట్ ఏ బేసిస్ మీద ఎంత ఫాస్ట్ గా మార్కెట్ మూవ్ అవుతుంది, ఎంత ఫాస్ట్ గా మార్కెట్ అప్వర్డ్ సైడ్ మూవ్ అవుతుంది, డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ హిస్టోగ్రామ్ అని అంటున్నాము. ఇక్కడ ఫస్ట్ డే తర్వాత రెండో రోజు మనం చూసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్లీ హిస్టోగ్రామ్ పెరిగింది అంటే మొమెంటం క్యాచ్ అవుతుంది. ఎక్కువ మంది మార్కెట్ లో ఆ మొమెంటం సపోర్ట్ అనేది వెళ్తున్నారు అనేది మనకి ఇక్కడ హిస్టోగ్రామ్ అనేది చూపిస్తుంది. సో డెఫినెట్లీ దీనికి చాలా ఇంపార్టెంట్ మనం ఇక్కడ తెలుసుకుంటాము. సో బులిష్ క్రాస్ ఓవర్. సో ఇక్కడ మ్యాక్డి లైన్ క్రాసెస్ ద సిగ్నల్ లైన్ అనేది ఏంటంటే ఇది స్ట్రాంగ్ సిగ్నల్ అనేది మనకి చెప్పింది. సో మ్యాక్డి లైన్ అనేది ఏంటంటే సిగ్నల్ లైన్ కి క్రాస్ అవ్వాలి. రీజన్ ఏంటంటే సిగ్నల్ లైన్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, ఇది స్లోగా మూవ్ అవుతుంది.
సో సో మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ కి క్రాస్ అవుతుంటే దానివల్ల మనకి ఏంటంటే మనకి బులిష్ క్రాస్ ఓవర్ అంటాము. అది ఎప్పుడు అవుతుంది? వెన్ ఇట్ క్రాసెస్ జీరో లైన్ ని కూడా క్రాస్ అవ్వాలి. సో మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ రెండు క్రాస్ అయిన తర్వాత మనకి జీరో లైన్ క్రాస్ అవుతే అది మనకి బులిష్ క్రాస్ ఓవర్. అదే విధంగా మనకి బేరిష్ క్రాస్ ఓవర్ కింద మాట్లాడుతుంటే మ్యాక్డీ లైన్ క్రాసెస్ బిలో సిగ్నల్ లైన్, అది ఫస్ట్ పాయింట్. సిగ్నల్ ఈస్ స్ట్రాంగర్ వెన్ ఇట్ అకర్స్ అబౌవ్ ద జీరో లైన్. సో ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే రెండిట్లో జీరో లైన్ కి పైన ఈ బేరిష్ క్రాస్ ఓవర్ అవుతుంటే అది స్ట్రాంగ్ సిగ్నల్. ఇక్కడ బేరిష్ లైన్ కి కింద ఉంటే అది మనకి స్ట్రాంగ్ సిగ్నల్ అని మనం చెప్పుకోవచ్చు. సో బులిష్ క్రాస్ ఓవర్ ఎప్పుడు జరుగుతుంది, బేరిష్ క్రాస్ ఓవర్ ఎప్పుడు జరుగుతుంది, మనం చిన్నగా మనం చార్ట్ చూసి అర్థం చేసుకుందాం. సో ఇక్కడ డైవర్జెన్స్ అనేది ఉంటుంది. సో డైవర్జెన్స్ కూడా మనం కొద్దిగా డీటెయిల్ గా తర్వాత మనం చూద్దాము. సో ప్రైస్ యాక్షన్ చూడండి, మ్యాక్డీ చూడండి. సో ఇక్కడ ప్రైస్ మనకేం చూస్తుంటే ప్రైస్ కిందకు వస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ మ్యాక్డీ చూడండి మీకు డిఫరెన్స్ ఉంటుంది. సో దీన్ని డైవర్జెన్స్ అంటాము. సో డైవర్జెన్స్ లో మనకి ఇక్కడ తెలిసేది ఏంటంటే ప్రైస్ కిందకు వస్తుంది కానీ మ్యాక్డీ పైకి వెళ్తుంది. సో లోవర్ లోస్ ఇక్కడ మనకి కనిపిస్తుంది, ఇక్కడ హయ్యర్ లోస్ కనిపిస్తుంది. సో దీన్ని మనం బులిష్ డైవర్జెన్స్ కింద అంటాము. అదే విధంగా బేరిష్ డైవర్జెన్స్ లో ఇక్కడ హయ్యర్ హైస్ వస్తాయి, ఇక్కడ లోవర్ హైస్ వస్తాయి. సో ఆపోజిట్ ప్రైస్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, దాని ఆపోజిట్ డైరెక్షన్ లో నాకు మ్యాక్డీ కనిపిస్తుంటే అక్కడ ప్రైస్ అనేది ఫాల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటది. అది బేరిష్నెస్ లో, అది ఈ సిచ్యువేషన్ లో ప్రైస్ పైకి వెళ్ళే ఆ డైరెక్షన్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఇదేంటంటే ఇవన్నీ వన్ బై వన్ మనం కరెక్ట్ గా క్యాచ్ చేయాలి. సో దీనికి కాన్స్టెంట్లీ చార్ట్ చూడంగానే మనం దీన్ని అనలైజ్ చేసుకుంటానికి క్లియర్ గా మనం ముందుకెళ్ళాలి. సో లిమిటేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మ్యాక్డీ విషయం మీద మాట్లాడుకుంటే ఇది ఒక లాగింగ్ ఇండికేటర్ అంటారు. అంటే మార్కెట్ క్యాచ్ మొమెంటం ప్రైస్ ఎక్కడ ఈ రకంగా పైకి వెళ్ళిపోతుంది, ఈ పాయింట్ లో మనకి మ్యాక్డీ సిగ్నల్ ఇచ్చింది, ఈ పాయింట్ లో మనకి మ్యాక్డీ సిగ్నల్ ఇవ్వదు. సో లాగింగ్ ఇండికేటర్ ఆ మొమెంటం క్యాచ్ అయిన తర్వాత మనకి తెలిసేది మార్కెట్ పైకి వెళ్తుందా, అదే విధంగా మార్కెట్ కిందకు వస్తుందా. సో ఇక్కడ ఈ పాయింట్ లో మనకి ఇండికేటర్ ఇవ్వదు, మనకి ఈ పాయింట్ లో మనకి మ్యాక్డీ ఇండికేటర్ ఇచ్చింది, ప్రైస్ కింద ఫాలో అవుతుంది, మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సో అక్కడ మనకి చాలా చాలా క్లియర్ గా ఉంటుంది. సో సైడ్ వేస్ మూమెంట్ కి మ్యాక్డీ అనేది ఏంటంటే చాలా వరకు ఫాల్స్ సిగ్నల్స్ అనేది ఇస్తాయి. సో ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో మ్యాక్డీ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, ప్రైస్ కాన్స్టెంట్లీ పైకి వెళ్తుంది, ప్రైస్ కాన్స్టెంట్లీ కిందకి వెళ్తుంది. సో మొమెంటం ఒక రేంజ్ బౌండ్ మార్కెట్, మనం ఎప్పుడైనా మనం చెప్పుకుంటాం కదా మార్కెట్ లో 3 రేంజ్ బౌండ్స్ ఉంటుంది. ఒకటి ప్రైస్ కాన్స్టెంట్లీ పైకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది, రెండోది ప్రైస్ అనేది ఏంటంటే సైడ్ వేస్ మూమెంట్ అవుతుంది, ఇంకొకటి ప్రైస్ మూమెంట్ అనేది ఏంటంటే డౌన్ సైడ్ వస్తుంది. సో మనం ఫస్ట్ అది ఏ రేంజ్ లో ఉంది అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఈ 3 రేంజ్ల్లో ఎక్కడ మనకి మ్యాక్డీ వర్క్ చేయదు, రాంగ్ సిగ్నల్స్ ఎక్కువగా వస్తాయి అంటే సైడ్ వేస్ మార్కెట్ మూవ్మెంట్ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా మ్యాక్డీ అనేది రాంగ్ సిగ్నల్స్ ఉంటాయి. ప్లస్ మూడో పాయింట్ అనేది ఏంటంటే ఎప్పుడైనా మ్యాక్డీ ఒక ఐసోలేషన్ తోటి మనం వెళ్ళకూడదు. సో నార్మలీ నేను కూడా మీకు అర్లియర్ గా మనం వీడియోస్ చేసినప్పుడు మ్యాక్డీతో పాటు నేను RSI అనేది కూడా నేను చూస్తాను, ఎందుకంటే మనకి చాలా చాలా ఈజీగా మనం మార్కెట్ లో ఆ ఇండికేటర్స్ రెస్పెక్టివ్లీ 2-3 ఇండికేటర్స్ మనం కనెక్ట్ చేసుకుంటా మనం ప్రైస్ ని ఫాలో అయ్యాం అనుకోండి, మన యాక్యురసీ లెవెల్ పెరిగింది. సో ఇప్పుడు మనం టెక్నికల్ చార్ట్స్ ని ఈ చార్ట్ తోటి మనం అర్థం చేసుకుందాము. సో ఫస్ట్ మనకి ఈ బ్లూ లైన్ అనేది మనకి మ్యాక్డీ లైన్, ఈ రెడ్ లైన్ అనేది మనకి సిగ్నల్ లైన్, ఇక్కడ మనకి ఈ రెడ్ ఇంకా గ్రీన్ కనిపించేది హిస్టోగ్రామ్, పైన మనకి క్యాండిల్ స్టిక్స్ తోటి మనకి ప్రైస్ యాక్షన్ ఆ రోజు ఏం జరిగింది అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇప్పుడు ఈ బేసిక్ ఐడియా తోటి మనం మ్యాక్డీని అనలైజ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ బ్లూ లైన్ ఫస్ట్ మనకి బై సిగ్నల్ సెల్ సిగ్నల్ స్ట్రాంగ్ ఎప్పుడు అనేది మనకి ఇక్కడ చూస్తుంటే ఎప్పుడైతే ఈ జీరో లైన్ కి కింద ఈ 2 లైన్స్ ఉంటాయి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అనేది ఏంటంటే ఈ మ్యాక్డీ లైన్ అనేది బ్లూ లైన్ ఈ రెడ్ లైన్ కి కింద నుంచి క్రాస్ అవ్వాలి. సో ఈ బ్లూ లైన్ అనేది సిగ్నల్ లైన్ కి క్రాస్ అవుతుంది, ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ అనేది ఏంటంటే
ఈ హిస్టోగ్రామ్ మనకి గ్రీన్ ఉండాలి. ఈ 3 జరిగినప్పుడు అప్పుడు మనం మార్కెట్ లో బై అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ బై అనేది మనం చూసుకుంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎంత వీక్ ఉంది అనేది నేను చిన్నగా మీకు చెప్తాను. సో ఇక్కడ డైలీ ప్రైస్ యాక్షన్ లో మనం చూసాము, ఇక్కడి నుంచి మనం బై చేసాము. సిగ్నల్ మనకి ఎప్పుడు వచ్చింది, ఇక్కడి నుంచి మనకి బై సిగ్నల్ ఫస్ట్ డే అయిపోయింది ఇక్కడి నుంచి. సో ఈ రోజు మనం కొంటాము. ఈ రోజు కొనిన తర్వాత మనకేం జరిగిద్దంటే నెక్స్ట్ డే మార్కెట్ రెడ్ లో ఉంది, ఆ తర్వాత రెడ్ లో ఉంది, గ్రీన్ లో ఉంది, మళ్ళీ ఇక్కడ ఫాల్ అయిపోయింది. సో ఈ 3-4 రోజుల్లో మనకి చూసిన తర్వాత మనం చాలా పానిక్ అయిపోతాం. మనకేమనిపించింది, అరే ఈ సిగ్నల్ రాంగ్ సిగ్నల్. కానీ ఇక్కడి నుంచి చూడండి మార్కెట్ అనేది మనం ఎక్కడ ఈ రోజు కొనిన తర్వాత దగ్గర మనకి ఒక 5-10% అట్లీస్ట్ మనకి తెలుస్తుంది. 2-3% అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇది మనకు ఒక బై సిగ్నల్ లాగా కనిపిస్తుంది, ఇది మనకు ఒక సెల్ సిగ్నల్ లాగా మనకి క్లియర్ గా ఇండికేట్ చేస్తుంది. చూడండి ఇదే పాయింట్ లో మనం బై చేసాము, అదే పాయింట్ లో మనకి మళ్ళీ సెల్ సిగ్నల్ అనేది ఇచ్చేసింది. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకుంది ఏంటంటే ఈ బై సెల్ సిగ్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మన డిసిషన్స్ మనం ఎక్కడ దాకా హోల్డ్ చేయాలి, ఎప్పుడైతే మనకి ఆ సెల్ ఇండికేటర్ రాదు, ఆ క్రాస్ ఓవర్ అవ్వాల, ప్లస్ ఆ హిస్టోగ్రామ్ అనేది గ్రీన్ నుంచి రెడ్ రాలా, ఈ పాయింట్ లో మనం ఎగ్జిట్ అవ్వాలి, ఈ పాయింట్ లో మనం ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ డైలీ చార్ట్స్ లో ఉంటది కాబట్టి ఎక్కువగా మీకు డిఫరెన్స్ కనిపిపోవచ్చు. సో ఇక్కడ డిఫరెన్స్ కనిపించాలంటే ఇలా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ లో మీరు చూడండి, ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది, బై సిగ్నల్ నుంచి మనం ఎక్కడ ఎంటర్ అయ్యాము. సో 22,000 నుంచి మనకి దగ్గర 23 దాకా మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మనకి ఎగ్జిట్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ సో మనం అదే చెప్పాము కదా, లాగింగ్ ఇండికేటర్. బై చేసేటప్పుడు మనకి ఈ పాయింట్ లో మనం బై చేయాల, సెల్ చేసేటప్పుడు మనకి ఈ పాయింట్ లో మనం సెల్ చేయాల. సో ఈ కొద్దిగా మొమెంటం క్యాచ్ అయిన తర్వాత మనకి ఈ యాక్చువల్ గా చూస్తుంటే ఈ పాయింట్ లో మనకి మ్యాక్డీ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూడండి క్రాస్ ఓవర్ మనం చూస్తున్నాము, ఇక్కడ క్రాస్ ఓవర్ చూసాము, ప్లస్ ఇక్కడ మనం చూస్తుంటే హిస్టోగ్రామ్ లో కూడా మార్పు జరిగింది. సో ఈ రెండు జరిగే టైంలో మనం చూస్తున్నాము కనీసం 2-3 రోజులు మనకి ఈ పాయింట్ లో మనం కొన్నాము, ఈ పాయింట్ నుంచి మనం చూడండి వరుసనే 4-5 రోజులు మనకి మనం కరెక్ట్ స్టాక్ తీసుకున్నాం, మనకి కదలట్లేదేంటి. ఆ తర్వాత చూడండి మొమెంటం మారిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనం బయట వచ్చేసాము, బయట వచ్చేసిన తర్వాత మళ్ళీ చూడండి, మళ్ళీ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. ఏం జరుగుతుంది, మ్యాక్డీ అనేది సిగ్నల్ లైన్ కి కింద నుంచి క్రాస్ అవ్వాలి. సో ఈ పాయింట్ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్ తోటి మనకేం తెలుస్తుంది, ఇక్కడి నుంచి మనకి మళ్ళీ బై మొమెంటం జరిగింది. సో బై సిగ్నల్ అనేది మనకి ఇచ్చేసింది. సో ఇక్కడ 0 నుంచి పైన జరుగుతుంటే ఇంకా స్ట్రాంగ్. సో స్ట్రాంగెస్ట్ పాయింట్ ఇది మనం చెప్పుకుంటాము. కానీ 0 నుంచి పైన ఎప్పుడైతే మనకి క్రాస్ ఓవర్ అవుతుంది, సో దాని తర్వాత మనకి చాలా క్లియర్ గా చూడండి మార్కెట్ ఎంత స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది. చూడండి ఎప్పుడైతే మనకి 0 కన్నా కింద వెళ్ళదు అప్పుడు దాకా మీరు హోల్డ్ చేయొచ్చు. అది మనం ఇండివిజువల్ కాల్స్, ఇక్కడ నుంచి మనకి ఇండివిజువల్ కాల్స్, మనం ఎంత వరకు మనం ప్రాఫిట్ ని బుక్ చేయాలనుకుంటున్నాము, ఎంత వరకు మనం స్టాక్ ని హోల్డ్ చేయాలనుకుంటున్నాము. చూడండి ఇక్కడ 0 లైన్ కన్నా పైన ఎంత టైం ఉంది అంత టైం దాకా మనం హోల్డ్ చేయాలి. చూడండి ఇక్కడ దాకా మనం హోల్డ్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ నుంచి మనకి ఈ పాయింట్ దాకా మార్కెట్ అనేది ఛాన్స్ ఇచ్చింది. కొంతమంది ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు, కొంతమంది ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు, కొంతమంది ఎక్కడ ఎగ్జిట్ అయిపోతారు. అది మీ విల్లింగ్నెస్ బట్టి. ఎందుకంటే ఇక్కడ పాయింట్ అర్థం చేసుకున్నాను, నేను ప్రైస్ యాక్షన్ చూశాను, కానీ ఆ ప్రైస్ యాక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చూడండి ఈ మ్యాక్డీ అనేది సిగ్నల్ లైన్ కి కింద నుంచి పైన క్రాస్ అవుతుంది, కొనేస్తున్నాను. ఇది కింద క్రాస్ అవుతుంది, సెల్ సైడ్ సిగ్నల్ ఇచ్చేసింది, నేను ఇక్కడ అమ్మేశాను, ఇక్కడ కొంట అమ్మేశాను. సో ఇది కూడా ఒక రకం చేసుకోవచ్చు. సో షార్ట్ టర్మ్ మొమెంటం అనేది మనం క్యాచ్ చేయాలి, షార్ట్ టర్మ్ ఎంట్రీ ఎగ్జిట్ అనేది మనం చేయాలంటే మనం ఇలా కూడా వెళ్ళొచ్చు. మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ కి ఎప్పుడైనా క్రాస్ అవుతుంటే అప్పుడు మనం ఎంట్రీ చేసుకొని, మ్యాక్డీ లైన్ ఎప్పుడైనా సిగ్నల్ లైన్ కి పై నుంచి కింద వైపు వస్తుంది అప్పుడు మనం అమ్ముకోవచ్చు. ఇది ఒక షార్ట్ టర్మ్ స్ట్రాటజీ. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ చూడండి, ఎప్పుడైతే నాకు ఈ 0 కన్నా పైన ఆ క్రాస్ ఓవర్ అయినా అప్పుడు దాకా నేను హోల్డ్ చేస్తాను. ఇది రెండో స్ట్రాటజీ. మూడో స్ట్రాటజీ ఏంటంటే నేను ఇక్కడ బై చేస్తాను, ఇక్కడ సెల్ చేస్తాను.
ఈ పొజిషన్ లో ఎంత కాలం అన్నా ఉన్నా కూడా నాకు ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ బై చేస్తున్నా, ఇక్కడ బై చేసిన తర్వాత నేను ఎక్కడ అమ్ముతున్నాను, ఇక్కడ అమ్మేసుకుంటున్నా, ఇక్కడ బై చేస్తున్నా, నేను హోల్డ్ చేస్తున్నా. సో డిఫరెంట్ స్ట్రాటజీ, ఇండివిజువల్ టు ఇండివిజువల్ పర్సన్ డిఫైన్ అవుతుంది. సో ఇది మనం ఏంటంటే డైలీ చార్ట్స్ లో చూసాము. అదే విధంగా మనం వీక్లీ చార్ట్స్ లో కూడా చూడొచ్చు. సో వీక్లీ చార్ట్ లో చూస్తుంటే ఇక్కడ జీరోలో మనకి క్రాస్ ఓవర్ వచ్చింది. సో ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి, మీరు మ్యాక్డీ అనేది ఏంటంటే లాంగర్ టైం ఫ్రేమ్స్ లో మీరు క్యాచ్ చేశారనుకోండి, మీకు ఎక్కువగా లాభం అనేది వచ్చింది. ఇక్కడ మీరు చూడండి, ఈ పాయింట్ ఆఫ్ టైం లో మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మనం ఈ పర్టికులర్ క్యాండిల్ ఫామ్ అయింది ఫస్ట్ వీక్ తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ కాకుండా మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాము, ఇక్కడ నుంచి 16,000 నుంచి చూడండి, ఎక్కడ నేను ఎగ్జిట్ అవుతున్నాను, ఈ పాయింట్ తో 18,000 దగ్గర ఒక 2,000 పాయింట్స్ తోటి నేను బెనిఫిట్ అనేది నేను తీసుకున్నాను. సో ఇలా మనం డిఫరెంట్ పాయింట్స్ లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మంచి ఎంట్రీ పాయింట్ మనకి ఇక్కడ దొరికింది. సో ఈ పాయింట్ లో మనం ఎంట్రీ చేసినా కూడా ఆ తర్వాత మనకి సిగ్నల్ ఏ పాయింట్ లో మనకు అమ్మటం జరుగుతుంది. మనం ఎంట్రీ చేసాము 23,000, మనకి ఎగ్జిట్ మనకి ఎప్పుడు వచ్చింది 24,000. దగ్గర 1,500 పాయింట్లు మనకి డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది నిఫ్టీ విషయం మీద మనం మాట్లాడుకుంటుంటే. ఇదే విధంగా మనం మంత్లీలో కూడా చూసారనుకోండి. సో ఇదే విధంగా మనం మంత్లీలో చూసామనుకోండి. సో మంత్లీలో మీకు సిగ్నల్ ఎప్పుడు ఇచ్చింది, మార్కెట్ సిగ్నల్ ఎక్కడ వచ్చింది, మనకి దగ్గర ఈ పాయింట్ లో మనం మార్కెట్ లో ఎంట్రీ మనకి కనిపిస్తుంది. దగ్గర 11,000 లో మనకి ఎంట్రీ చూపించింది. ఇక్కడ నుంచి ఎంత దూరం దాకా మనకు వస్తుంది, 11,000 నుంచి మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. క్రాస్ ఓవర్ తర్వాత నెలలో మనం 16,000 లో ఉన్నాం. సో 11 నుంచి 16,000 5,000 నిఫ్టీ పాయింట్స్ తోటి మనకి విషయం అనేది అర్థం అవుతుంది. ఇక్కడ నుంచి చూడండి. సో ఓవరాల్ గా మనం మ్యాక్డీ ఈ విధంగా ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. ఓవరాల్ సింపుల్ ఆసిలేటర్, కానీ దీన్ని కరెక్ట్ గా మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో మనం చూసుకుంటుంటే ఎక్కువ లాభం కావాలంటే పెద్ద టైం ఫ్రేమ్స్ కి వెళ్ళాలి, అంటే ఒక నెల. దానికన్నా తక్కువగా మనం లాభం కావాలంటే మనకి వీక్లీ చేసుకోవాలి. జస్ట్ డైలీ బేసిస్ మీద నాకు బెనిఫిట్ రావాలి, ఆర్ వీక్లీ బేసిస్ లో 3 days 4 days నేను హోల్డ్ చేస్తాను, నాకు అప్పుడు నా మొమెంటం అనేది నాకు రావాలి అంటే అప్పుడు మనం డైలీ అనేది చెక్ చేసుకుంటాం. సో ఎప్పుడైనా మనం మ్యాక్డీ లేకపోతే ఏదైనా టెక్నికల్ చార్ట్స్ మనం ఫాలో అవుతుంటే 3 multiple టైం ఫ్రేమ్స్ మనం ఫాలో అవ్వాలి. సో సామాన్యంగా నేను డైలీ, వీక్లీ, ఇంకా మంత్లీ ని ఫాలో అవుతాను. సో దీని బేసిస్ మీద మనకి మ్యాక్డీ సబ్జెక్ట్ తోటి మనకి ఈ పర్టికులర్ చార్ట్స్ ని ఎలా చూడాలి అనే పర్టికులర్ వీడియోలో మనం అర్థం చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కంటిన్యూస్లీ ఈ పర్టికులర్ అనేది ఏంటంటే ఇవన్నీ చిన్న పాయింట్స్ తోటి మీరు స్టడీ చేయాలి. ఎంత ఎక్కువగా చార్ట్ చూస్తారో అంత ఎక్కువగా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరిగింది, అక్యురసీ పెరిగింది. దాంతో పాటు వేరే ఇండికేటర్స్ కూడా మనం లైన్స్ కూడా మనం యూస్ చేసుకుంటే అక్కడ కూడా మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతా, మీకు స్ట్రెంగ్త్ అనేది, అక్యురసీ రెండు మీకు ప్రాఫిట్స్ అనేది ఇస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్.